భారతదేశంలోని 96వ రామ్సర్ సైట్గా ఏ రాష్ట్రంలోని సిలిసెల్ సరస్సును నియమించారు? రాజస్థాన్. సిలిసెల్ సరస్సు అనేది భారతదేశంలోని రాజస్థాన్లోని అల్వార్ జిల్లాలో ఉన్న సరస్సు. దీనిని ఇటీవల ఛత్తీస్గఢ్లోని కోప్రా రిజర్వాయర్తో పాటు భారతదేశంలోని 96వ రామ్సర్ సైట్గా నియమించారు. 2026 వరల్డ్ సర్క్యులర్ ఎకానమీ ఫోరంను ఏ దేశం నిర్వహిస్తుంది? భారతదేశం. వరల్డ్ సర్క్యులర్ ఎకానమీ ఫోరం 2026ను భారతదేశం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం ఫిన్లాండ్ మరియు ఫిన్నిష్ ఇన్నోవేషన్ ఫండ్ చిత్రాల ప్రపంచవ్యాప్త ఇనిషియేటివ్. దీనిని భారత పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు సిపిసిబి మరియు సిత్రా కలిసి నిర్వహిస్తాయి. ప్రతీక్ మాధవ్ ఏ సంస్థలో ఆవిష్కరణకు జాతీయ వ్యక్తిగత ఎక్సలెన్స్ అవార్డును గెలుచుకున్నారు? వికలాంగుల సాధికారత. అసిస్టిక్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకుడు అండ్ సిఇఓ అయిన ప్రతీక్ మాధవ్ వైకల్య సాధికారతలో చేసిన కృషికి గాను జాతీయ వ్యక్తిగత ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నారు. వైకల్య రంగంలో పరిశోధన, ఆవిష్కరణ మరియు ఉత్పత్తి అభివృద్ధిలో అత్యుత్తమ విజయాలను గుర్తించి భారత ప్రభుత్వ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలోని వికలాంగుల సాధికారత విభాగం ఈ అవార్డును అందజేసింది. ది బ్యాంకర్ మ్యాగజైన్ 2025 సంవత్సరానికి భారతదేశపు ఉత్తమ బ్యాంకుగా ఏ బ్యాంకును ఎంపిక చేసింది? బ్యాంక్ ఆఫ్ బరోడా. ది బ్యాంకర్స్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ 2025లో బ్యాంక్ ఆఫ్ బరోడాకు భారతదేశంలో ఉత్తమ బ్యాంకు అవార్డు లభించింది. ప్రతిష్టాత్మక లండన్కు చెందినటువంటి ది బ్యాంకర్ మ్యాగజైన్, ఫైనాన్షియల్ టైమ్స్ ప్రచురణ ద్వారా అందించబడిన ఈ అవార్డు బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క బలమైన ఆర్థిక పనితీరు, వినూత్న డిజిటల్ ఇనిషియేటివ్లు మరియు కస్టమర్ కేంద్రీకృత సేవలను గుర్తిస్తుంది. బ్యాంకర్ మ్యాగజైన్ ఏ బ్యాంకును 2025 సంవత్సరానికి గ్లోబల్ బ్యాంక్ ఆఫ్ ద ఇయర్గా పేర్కొంది? డిబిఎస్ బ్యాంకు. ది బ్యాంకర్ మ్యాగజైన్ ద్వారా డిబిఎస్ బ్యాంకు 2025 సంవత్సరానికి గ్లోబల్ బ్యాంక్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికైంది. 2018 మరియు 2021 విజయాల తర్వాత డిబిఎస్ ఈ అత్యున్నత ప్రపంచ ప్రశంసలను అందుకోవడం ఇది మూడోసారి. డిబిఎస్ బ్యాంకును దాని యొక్క ప్రధాన కార్యాలయం సింగపూర్లో ఉంది. యునైటెడ్ కింగ్డమ్లోని లండన్లో జరిగిన వార్షిక బ్యాంక్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్స్ 2025 వేడుకలో ఈ అవార్డును ప్రదానం చేశారు. చుట్టబడిన ఫ్యాబ్రిక్ శిల్పాలకు టర్నర్ బహుమతి 2025 గెలుచుకున్నది ఎవరు? నేనా కలు, యూకే మహిళ. నేనా కలు ఆమె చుట్టబడిన ఫ్యాబ్రిక్ శిల్పాలకు టర్నర్ బహుమతి 2025 గెలుచుకుంది. లండన్కు చెందిన గ్లాస్గోలో జన్మించిన ఈ కళాకారిణి తన సాహసోపేతమైన మరియు ఆకర్షణీయమైన పనికి ప్రసిద్ధి చెందింది. ఇందులో పెద్ద ఎత్తున రంగురంగుల వేలాడే శిల్పాలు మరియు డైనమిక్ అబ్స్ట్రాక్ట్ డ్రాయింగులు రెండు ఉన్నాయి. డిసెంబర్ 2025లో మత్స్య సంపద, తీర ప్రాంత ఆర్థిక వ్యవస్థ మరియు జాతీయ ఆహార భద్రతను బలోపేతం చేయడానికి స్మార్ట్ బ్లూ హార్బర్లను ప్రారంభించిన రాష్ట్రం ఏది? గుజరాత్. మత్స్య సంపద, తీర ప్రాంత ఆర్థిక వ్యవస్థ మరియు జాతీయ ఆహార భద్రతను బలోపేతం చేయడానికి గుజరాత్ స్మార్ట్ బ్లూ హార్బర్లను ప్రారంభించింది. ఈ ఇనిషియేటివ్కు మత్స్యశాఖ, మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ, అదేవిధంగా ఐక్యరాజ్య సమితి యొక్క ఆహార మరియు వ్యవసాయ సంస్థ FAO మధ్య భాగస్వామ్యం
మద్దతిస్తుంది. ప్రపంచ స్థాయి బ్లూ హార్బర్లను జకౌ గుజరాత్, వనక్బరా డయ్యూ మరియు కరైకలై పుదుచ్చేరి వద్ద పైలట్ ప్రాజెక్టులుగా పనిచేస్తాయి. భారతదేశంలో మొట్టమొదటి 24/7 ఓపెన్ నెట్వర్క్ కోర్టు ఏ నగరంలో ప్రారంభించబడింది? కొల్లం, కేరళ. భారతదేశంలో మొట్టమొదటి 24/7 ఓపెన్ నెట్వర్క్ కోర్టు కేరళలోని కొల్లంలో ప్రారంభించబడింది. ఈ కోర్టు పైలట్ ప్రాజెక్టుగా పనిచేస్తుంది మరియు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చట్టంలోని సెక్షన్ 138 ప్రకారం డిస్ఆనర్డ్ చెక్కులకు సంబంధించిన కేసులను నిర్వహించడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది. సైబర్ క్రైమ్ దర్యాప్తులను వేగవంతం చేయడానికి ఏఏ ఆధారిత ప్లాట్ఫారంను ఉపయోగించిన భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా అవతరించిన మహాక్రైమ్ ఓఎస్ ఏఐని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? మహారాష్ట్ర. వేగవంతమైన సైబర్ నేర పరిశోధనల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ప్లాట్ఫామ్తో పోలీసులను శక్తివంతం చేసిన మొదటి భారతీయ రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. డిసెంబర్ 12, 2025న ముంబైలో జరిగిన మైక్రోసాఫ్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూర్లో మహాక్రైమ్ ఓఎస్ ఏఐ ఆవిష్కరించబడింది. పెరుగుతున్న సైబర్ నేరాల మధ్య సైబర్ నేరాల కేసులను వేగంగా పరిష్కరించడానికి పోలీసులకు సహాయం చేయడానికి ఈ వ్యవస్థ ఏఐ మరియు మైక్రోసాఫ్ట్ అజూరులను ఉపయోగిస్తుంది. డిసెంబర్ 2025లో గ్రామీణ జీవనోపాధిని కాపాడడానికి ఏ ఆఫ్రికన్ దేశం ప్రధాన పశువుల టీకా డ్రైవ్ను ప్రారంభించింది? టాంజానియా. యాంథ్రాక్స్, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ మరియు రిఫ్ట్ వ్యాలీ ఫీవర్ వంటి జూనోటిక్ మరియు ట్రాన్స్ బౌండరీ వ్యాధులను అరికట్టడానికి టాంజానియా పశువులు, మేకలు, గొర్రెలు మరియు కోళ్లను లక్ష్యంగా చేసుకుని దేశవ్యాప్తంగా పశువుల టీకా ప్రచారాన్ని ప్రారంభించింది. 5 ఏళ్ల కార్యక్రమం అనగా 2025 నుంచి 29 వరకు 19 మిలియన్ పశువులు, 17 మిలియన్ మేకలు మరియు గొర్రెలు, అదేవిధంగా 40 మిలియన్ కోళ్లకు టీకాలు వేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక మార్కెట్లో పారదర్శకతను మెరుగుపరచడానికి పాస్ట్ రిస్క్ అండ్ రిటర్న్ వెరిఫికేషన్ ఏజెన్సీ పర్వాను ప్రారంభించిన సంస్థ ఏది? సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ. ఆర్థిక మార్కెట్లో పారదర్శకతను మెరుగుపరచడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ పాస్ట్ రిస్క్ అండ్ రిటర్న్ వెరిఫికేషన్ ఏజెన్సీను ప్రారంభించింది. నియంత్రిత మార్కెట్ మధ్యవర్తులు చేసిన గత పనితీరు క్లెయిమ్లను ధృవీకరించడానికి మరియు ప్రామాణీకరించడానికి పర్వా ఒక కొత్త వ్యవస్థ. దీనిని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎన్ఎస్ఈ సహకారంతో కేర్ రేటింగ్స్ పైలట్ ప్రాతిపదికన ప్రారంభించింది. సుల్తాన్పూర్ జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? హర్యానా. హర్యానాలోని గుర్గావ్ జిల్లాలో ఉన్న సుల్తాన్పూర్ జాతీయ ఉద్యానవనం శీతాకాల ఉష్ణోగ్రతలు తగ్గుతున్న కొద్దీ వలస పక్షుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. సుల్తాన్పూర్ ఝీల్ అనేది కాలానుగుణ మంచినీటి చిత్తడి నేల. ఈ నిస్సార సరస్సు ప్రధానంగా యమునా నది గుర్గావ్ కాలువ నుండి వచ్చే నీటితో మరియు చుట్టుపక్కల వ్యవసాయ క్షేత్రాల నుండి పొంగి పొరలడం ద్వారా నింపబడుతుంది. దీని ప్రపంచ పర్యావరణ ప్రాముఖ్యతను గుర్తించి 2021లో దీనిని రామ్సర్ సైట్గా నియమించారు. సంపాన్ పోర్టల్ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్. ఢిల్లీలోని ప్రిన్సిపల్ సిసిఏ కార్యాలయంలో నవంబర్ 2025లో పదవి విరమణ చేస్తున్న ఎంటీఎన్ఎల్ ఉద్యోగులను సంపాన్ పెన్షన్ పోర్టల్లో ఆన్బోర్డింగ్ చేయడాన్ని కంట్రోల్ జనరల్ ఆఫ్ కమ్యూనికేషన్ అకౌంట్స్ శ్రీమతి వందన గుప్తా ప్రారంభించారు. సంపాన్ అనగా
సిస్టమ్ ఫర్ అకౌంటింగ్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ పెన్షన్ అనేది సమగ్ర పెన్షన్ మేనేజ్మెంట్ సిస్టము. ఇది కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ పరిధిలోని టెలికమ్యూనికేషన్స్ పెన్షనర్ల విభాగానికి ఆన్లైన్ పెన్షన్ ప్రాసెసింగ్ మరియు చెల్లింపు వ్యవస్థ. భవన ఉష్ణోగ్రతను స్వయంచాలకంగా నియంత్రించే స్మార్ట్ పాలిమర్ జెల్లను ఏ ఐఐటి అభివృద్ధి చేసింది? ఐఐటి భిలాయ్, ఛత్తీస్గఢ్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ భిలాయి, ఇది ఛత్తీస్గఢ్లో ఉంటుంది. స్మార్ట్ విండోస్లో ఉపయోగించడానికి స్మార్ట్ పాలిమర్ జెల్లను అభివృద్ధి చేసింది. ఇది ఉష్ణోగ్రతకు ప్రతిస్పందనగా పారదర్శకతను స్వయంచాలకంగా సర్దుబాటు చేస్తుంది, తద్వారా భవన ఉష్ణోగ్రతలను నియంత్రిస్తుంది మరియు ఎయిర్ కండిషనింగ్ అవసరాన్ని తగ్గిస్తుంది. గ్లోబల్ ఏ షో 2025ను ఏ నగరం నిర్వహిస్తుంది? అబుదాబి, యుఏఈ. గ్లోబల్ ఏ షో 2025ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అబుదాబి నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం డిసెంబర్ 8, 9, 2025 వరకు అబుదాబిలోని స్పేస్ 42 అరీనాలో జరిగింది. ఈ ప్రదర్శన యొక్క థీమ్ వచ్చేసి ఏఐ 2031 యాక్సలరేటింగ్ ఇంటెలిజెంట్ ఫ్యూచర్స్. దీనికి యుఏఈ యొక్క నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్తో సహా కీలక ప్రభుత్వ సంస్థలు మద్దతిస్తున్నాయి.